paper filter, cloth filter. It is called primary filter. Paper filter, it is called secondary filter. ఆయిల్ చేంజ్ చేస్తున్నాం మనం ఇప్పుడు బండికి స్వరాజ్ ట్రాక్టర్కి. క్లాత్ ఫిల్టర్, వాటర్ సపరేటర్ అయిన తర్వాత క్లాత్ ఫిల్టర్ ఎందుకంటే పెద్ద పెద్ద పార్టికల్స్ని క్లీన్ చేస్తుంది క్లాత్ ఫిల్టర్. ఇది సెకండరీ ఫిల్టర్ అంటారు. ఇది వచ్చి సెకండ్ వేసుకోవాలి. ఫస్ట్ వాటర్ సపరేటరు, ఆ తర్వాత క్లాత్ ఫిల్టరు, ఆ తర్వాత పేపర్ ఫిల్టర్. ఇది వచ్చి సెకండ్ వేసుకోవాలి. పేపర్ అంటే దీంట్లో నుంచి మైక్రో పార్టికల్స్ డీజిల్లో ఉండేటివి క్లీన్ అవుతాయి. పేపర్కి హోల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఫిల్టరేషన్ బాగుంటుంది. క్లాత్కి హోల్స్ పెద్దగా ఉంటాయి కాబట్టి పెద్దటి ఫిల్టర్ అవుతుంది దీంట్లో. ఆ తర్వాత దీంట్లో చిన్న ఫిల్టర్ అయిపోయేసి ఇట్లా పంపు లేకపోతుంది. ప్యూర్ డీజిల్ ఈ విధంగా ఇక్కడ నుంచి ఈ విధంగా పంపులోకి వెళ్ళిపోతుంది ప్యూర్ డీజిల్. ఇక్కడ నుంచి ఎయిర్ తీయాలి మనము. ఇక్కడ నుంచి ఎయిర్, డీజిల్లో ఎయిర్ తీయాలంటే పంపు కొట్టాలా. అట్లా పెట్టినా పంపు చూపేయాలా. నుంచి ఎయిర్ తీయకపోతే బబుల్స్ వల్ల ఎయిర్ బబుల్స్ వచ్చా ఆ ఎయిర్ బయటికి రాకపోతే మనకి డీజిల్ పంపు దెబ్బతింటుంది. ఓకేనా. దీన్ని బేబీ బౌల్ అంటారు. ఫస్ట్ వాటర్ సపరేటర్కి వచ్చి నెక్స్ట్ పోయేది దీనికే. ఆ తరువాత ఇట్లొచ్చి ఇట్లా క్లీన్ అయ్యేసి ఇట్లా పోతుంది. ఫస్ట్ ఫిల్టరేషన్ చేసేది ఇదే. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని బేబీ బౌల్ అంటారు, టెక్నికల్ నేమ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ప్రతి ఒక్కసారి క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ పెట్టేసేసి ఇట్లాంటి ఇది బయటకు వచ్చేస్తుంది. లోపలంతా క్లీన్ చేసుకునేసేసి తర్వాత క్యాప్ దీనికి ప్రెస్ చేసి దీని కింద స్ప్రింగ్ వెడల్పు ఉండేది ఒకటి వస్తుంది. ఇది చిన్నగా ఉండేది, ఇది వెడల్పు ఉండేది దీంట్లో పెట్టేసుకోవాలి. ఈ పిన్నుల్లోకి చాలామంది ఫిల్టర్ ఇట్లా వేస్తారు. ఈ విధంగా వేయకూడదు. ఈ విధంగా వేస్తే ఈ విధంగా యాక్షన్ ఉండాలి. ఈ విధంగా యాక్షన్ ఉండి పైన ఇది వచ్చి ఆ కిక్కర్కి డీజిల్ ఫ్లో చేసేది ఇక్కడ నుంచినే. జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. ఫస్ట్ వాటర్ సపరేటర్ క్లీన్ చేసినాము, సెకండ్ డీజిల్ ఫిల్టర్ ప్రైమరీ ఫిల్టర్ వేసినాము, మరి సెకండ్ పేపర్ ఫిల్టర్ వేసినాము, ఆ తర్వాత బేబీ బౌల్ క్లీన్ చేసినాము. నెక్స్ట్ ఎయిర్ క్లీనర్ క్లీన్ చేద్దాం. ఈ ఎయిర్ క్లీనర్లో ఆయిల్ 15 రోజులకు ఒకసారి మార్చుకోవాలా, లేక కొత్త ఆయిల్ వేయాలి. డీజిల్తో కడుకొని ఎయిర్ క్లీనర్ ఫిల్టర్ చాలా ఇంపార్టెంట్. ఎయిర్ క్లీనర్ దాని పేరులోనే ఉంది దాని పని కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలా. లేదు అంటే 32,000 దీనివల్ల మీకు ఖర్చు అవుతుంది. దీన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే గ్యారంటీగా 32,000. 735కి అయితే 32,000, 744కి అయితే 42,000 ఖచ్చితంగా అంటే ఖర్చు అవుతుంది దీన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే. నీట్గా కడుక్కొనేసేసి దీంట్లోకి కొత్త ఆయిల్ వేసుకొనేసేసి మనం ఫిట్ చేసుకోవాలి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. పైన ఇంకొక పేపర్ ఫిల్టర్ ఉంటుంది, దానికని చెక్ చేద్దాం. ఓకేనా. ఫస్ట్ ఈ విధంగా కటింగ్ బ్లేడ్తో కానీ చేత్తో కానీ అంటే వస్తుంది బయటికి. ఇది అబ్బో పేపర్ ఫిల్టర్ ఖరాబ్ అయిపోయింది. దామన్న పేపర్ ఫిల్టర్ ఖరాబ్ అయిపోయింది. ఈ విధంగా ఖరాబ్ కాకూడదు, స్ప్లైన్స్ ఇట్లా బెండ్ కాకూడదు, ప్లస్ నలుపు కలర్లో రాకూడదు ఫిల్టర్. ఇది ఎప్పుడు గోధుమ కలర్లోనే ఉండాల. ఖరాబ్ అయిపోయింది ఫిల్టరు. దామన్నా వేరేది మారుదాం. కస్టమర్కి ఒకసారి చూపిన్నా. ఓకే. మన కస్టమర్ ఫ్రెండ్స్ మీరు ఎట్లా చెప్తే అట్లా అన్న. ఓకే. డీజిల్ వేస్తా ఈ ఆయిల్ ఫిల్టర్ బాడీని నాకు చూపినా. ఈ ఆయిల్ ఫిల్టర్ బాడీని నీట్గా క్లీన్ చేసుకొని డీజిల్ వేస్తా. ఈ ఓరింగ్ బాగుంటే అట్లా పెట్టేసేయండి, బాగా లేకుంటే తీసేసేయండి. ఓకేనా. రైట్. ఇది మన ఆయిల్ ఫిల్టర్
స్వరాజ్ ట్రాక్టర్ ఆయిల్ ఫిల్టర్ బోస్ కంపెనీ. ఇది హోల్ పెద్ద హోలు, ఇది చిన్న హోలు, ఇది ఆయిల్ ఫిల్టర్ కప్పు. దయచేసి మన వాళ్ళు బిగిచ్చేకి ప్రెషర్ ఎక్కువ వేసేసి ఈ స్ప్రింగ్ ఈ వాచర్ తీసేస్తా అంటారు. దయచేసి ఈ స్ప్రింగ్ వాచర్ తీసేద్దండి. ఈ స్ప్రింగ్ వాచర్ కంపల్సరీ ఉండాలి. ఫస్ట్ స్ప్రింగ్ వేసి ఆ తర్వాత వాచర్ వేయండి. ఈ చిన్న హోల్ వచ్చేది ఆ వాచర్ మీద కూర్చోవాలి. లోపల ఆ వాచర్ మీద ఇట్లా చిన్న హోల్ వచ్చేది కిందికి వేసి ఈ విధంగా ట్యాప్ చేసి లోపల ఈ విధంగా యాక్షన్ ఇవ్వాలి. ఫిల్టర్ ఈ విధంగా ఫిల్టర్ యాక్షన్ ఇస్తే మనకి ఆయిల్ అనేది ఫిల్టర్ కాకుండా ఇంజన్ విడిభాగాలకి పోకోకుండా ఉంటుంది. ఈ విధంగా యాక్షన్ ఇవ్వాలి. ఈ ఓరింగ్ ఈ కాలర్లో కూర్చోబెట్టాలి. ఈ ఓరింగ్ ఈ కాలర్లో కూర్చుండేటట్లు చూడాలి. ఆ విధంగా అట్లా లోపల వేసేసి ఇది బాగా ప్రెస్ చేసి ఆ స్ప్రింగ్ని ప్రెస్ చేసి ఈ బోల్ట్ని జాగ్రత్తగా లోపల కూర్చోబెట్టిన తర్వాత నిదానంగా తిప్పాలి ఫ్రెండ్స్. ఓవర్ టైట్ చేయకూడదు, ఎందుకంటే ఈ బాడీ అల్యూమినియం బాడీ. ఇది ఇక్కడ నుంచి బోల్ట్ కట్ చేసుకొని బయటికి రాగలదు. ఓవర్ టైట్ చేస్తే నిదానంగా చూసుకుంటూ దీన్ని చేతితో ఫిట్ చేసుకొని ఆ తర్వాత కావాల్సింటే రింగ్తో ఫిట్ చేసుకున్నా పర్వాలేదు. చాలామంది ఇక్కడ పెయింట్ లేదు కదా, ఈ పెయింట్ ఇట్లేసి బిగిస్తారు, చూడడానికి గలీజ్ ఉంటుంది. ఈ విధంగా పెట్టి బిగించండి, పొజిషన్ బాగుంటుంది. ఇది ఎందుకు వచ్చిందంటే కంపెనీలో ఉన్నప్పుడు ఇది లోపల ఉంటుంది, ఇక్కడంతా పెయింట్ పడి ఉంటుంది కాబట్టి అక్కడ లోపల ఉంటుంది. అది ఆ విధంగా పెయింట్ ఉండేది బయటికి పెట్టేసేసి దీన్ని ఒక చెత్త పట్టుకునేసేసి ఒక చెత్త రింగ్తో టైట్ చేయండి. కనిపిస్తుంది అదేనన్నా ఈ విధంగా 17 నెంబర్ రింగ్. ఈ విధంగా టైట్ చేసి ఎక్కువ టైట్ చేద్దాం, అంతే చాలు. కింద వేసే డ్రై నట్టు ఇక్కడ చూడండి, ఈ పీసులన్నీ మ్యాగ్నెటిక్ కలుసుకుంటాయి. ఈ పీసులు ఇదంతా నీట్గా డీజిల్ వేస్తే క్లీన్ చేసుకొని డ్రై నట్టుని దానికి ఉన్న మ్యాగ్నెటిక్ ఖర్చుకొని ఉన్న చిన్న చిన్న పీసులన్నీ క్లీన్ చేసుకొని నీట్గా తుడుచుకొని దీన్ని ఇంత బాగా క్లీన్ చేసుకుంటే మళ్ళీ మెటల్ పీసులు మన సంపులోకి వెళ్ళకుండా ఆయిల్లో కలిసిపోకుండా ఉంటాయి. ఈ విధంగా క్లీన్ చేసుకొని డ్రై నట్టుని ఇక్కడ కనిపిస్తుందన్నా సెంటర్లో పెట్టాను వీడియో బాగా. ఆ సైడ్కి ఈ సైడ్కి పెట్టొద్దు ఇమేజ్. ఏది తీస్తాను 24 రింగ్ రైట్. దీన్ని కానీ ఎక్కువ టైట్ చేయదండి, సంపుకున్న థ్రెడ్లు డ్యామేజ్ అవుతాయి. ఇంజన్ ఆయిల్ వేయడానికి ఇక్కడ క్యాప్ ఇచ్చాడు, ఈ క్యాప్ని లూజ్ చేసి ఇక్కడ నుంచి ఇంజన్ ఆయిల్ వేసుకోవచ్చు మనం. రైట్ ఓకే. ఇది బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి, లేదంటే ఇక్కడ ఉన్న డస్ట్ అంతా మరీ ఇంజన్ ఆయిల్లో కలిసిపోతుంది. ఇది బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ కార్బన్ గివర్ టచ్ అవుతా ఉంటుంది, అందుకని నీట్గా క్లీన్ చేసుకొని ఇక్కడ నుంచి ఇంజన్ ఆయిల్ వేసుకోవాలి. రైట్. గల్ఫ్ XHD ట్రాక్టర్స్ స్వరాజ్ కో బ్రాండ్ ఓకేనా. 8.5 లీటర్స్. రైట్. ఈ కూపన్ 75 రూపాయలు మాకే మెకానిక్కి. సెంటర్ పెట్టచ్చు కూపన్ అట్లా రైట్. కనిపిస్తుందనా చాలా HL నాకు దూరం పెట్టినా అట్లా LH అంటే హై, ఎల్ అంటే లో. దీని కిందకు ఉండకూడదు, దీని పైకి ఉండకూడదు. ఈ మార్క్ దగ్గరికి ఉండాలి, ఈ హెచ్ మార్క్ దగ్గరికి ఉండాలి. ఓకేనా. గేర్ దగ్గరికి వచ్చింది, కనిపిస్తుందనా ఇక్కడికి వచ్చింది, కనిపిస్తుంది. రైట్. ఇక్కడికి వచ్చేటట్లా ఆయిల్ వేసుకోవాలి. డైలీ మనము బండి స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా అంటే గేజ్ ఇక్కడి వరకు చెక్ చేసుకోవాలి. దీంట్లో కూర్చోపెట్టేసేసి నీట్గా దీన్ని టైట్ చేయాలి. ఇచ్చేసి ఎయిర్ క్లీనర్ గిన్నెలోకి ఆయిల్ ఎంత వేసుకోవాలి, ఈ చిన్న హోల్స్ మునిగేదాకా వేసుకోవాలి. చిన్న హోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ చిన్న హోల్స్ సెంటర్లో చిన్న గిన్నెలో. రైట్. సెంటర్లో హోల్స్ ఉన్నాయి కాబట్టి ఆ సైడ్కి ఈ సైడ్కి స్ప్రెడ్ అవుతుంది ఆయిల్. ఆ చిన్న హోల్స్ దగ్గరకు వచ్చి ఆయిల్ నిలబడిపోతుంది. కరెక్ట్ అక్కడ ఉండాలి ఆయిల్. ఫిల్టర్ ఓయి ఒరిజినల్ స్వరాజ్. ఇప్పటికైనా కానీ ఫ్రెండ్స్ ఒరిజినల్ ఫిల్టర్లు వాడండి. స్వరాజ్ ఇది పార్ట్ నెంబర్, ఇది టాప్ అంటే స్వరాజ్ ఇది పార్ట్ నెంబర్.
ఇది టాప్ అంటే పైకి వేయాలి. ఈ ప్లేట్ కిందికి వేసినామంటే ముక్కులు మూసిపెట్టినట్టు బండి పరిగెత్తదు, గాలి పోదు ఇంజన్లోకి. ఈ ప్లేట్ కిందికి వేస్తే ఇది ఎప్పుడు పైకే ఉంది. వైర్ మెష్ మీద ఈ ఫిల్టర్ని ఈ విధంగా పెట్టుకొని లేదు లేదులే నిన్ను చూపిలా క్లీన్ చేయడం. ఓకేనా లైట్ ఆడే ఉంటాను. లాస్ట్ ఫైనల్గా నేనేం చెప్తానంటే డీజిల్ ఫిల్టర్లలో డీజిల్ లీక్ అయితే కనుక్కోవచ్చు. ఎక్కడైనా కానీ వాటర్ హోస్ దగ్గర వాటర్ లీక్ అయితే కనుక్కోవచ్చు. రేడియేటర్ కానీ వాటర్ హోస్ దగ్గర నీళ్లు లీక్ అయితే కనుక్కోవచ్చు. డీజిల్ ఫిల్టర్లలో కానీ డీజిల్ సప్లై అయ్యే చోట కానీ డీజిల్ లీక్ అయితే కనుక్కోవచ్చు. ఆయిల్ ఫ్లో అయ్యే పైపుల్లో ఆయిల్ లీక్ అయితే కనుక్కోవచ్చు, కనపడుతుంది కంటికి. కానీ ఎయిర్ క్లీనర్ ఫిల్టర్లో ఎయిర్ లీక్ అయితే కనపడుతుందా? కనపడదు. కానీ దాన్ని కనిపెట్టడమే ఒక టాలెంట్. దీని గురించి చెప్పాలంటే ఎయిర్ క్లీనర్లో నుంచి ఫిల్టరు క్లీన్ కాకోకుండా ఎయిర్ లోపలికి వెళ్ళిపోతుంటే అది చాలా నష్టం కలిగిస్తుంది. కాబట్టి ఎయిర్ క్లీనర్లో నుంచి గాలి క్లీన్ అయ్యే లోపలికి పోవాల. అది ఎలా లోపలికి పోతుంది, అది లీక్ కాకోకుండా చెక్ చేద్దామనేది ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ మీకు ఇప్పుడు చూపిస్తాను. ఆ ప్రాసెస్ మీరు చెక్ చేసుకుంటే ఆ బోర్ రాకోకుండా ఈ ప్రాసెస్తో మీరు కనిపెట్టచ్చు. అది ఎలా నేను చూపిస్తాను. బండి స్టార్ట్ చేసి చెక్ చేయాలని చూపిస్తాను. ఎందుకంటే ఏదైనా బండి స్టార్ట్ చేసాను కదా, డీజిల్ కానీ ఆయిల్ కానీ వాటర్ కానీ ఎయిర్ కానీ లీక్ అయితే తెలిసేది. అవన్నీ కంటికి కనపడతాయి కానీ గాలి కంటికి కనిపించదు. దాన్ని ఎట్లా చెక్ చేయాలో నేను చూపిస్తాను. బండి స్టార్ట్ చేద్దాం. బండి స్టార్ట్ అయింది. మనం మొదటగా ఈ ఆయిల్ ఫిల్టర్ చెక్ చేసుకోవాలి. ఈ ఆయిల్ ఫిల్టర్ దగ్గర లీక్ అవుతుందా, ఈ బోల్ట్ దగ్గర లీక్ అవుతుందా, ఇది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. లేదంటే ఇక్కడ నుంచి ఆయిల్ లీక్ అయిపోయేసి మొత్తం ఇక్కడ ఆయిల్ అంతా కారిపోయిందంటే మనకి 72,000 ఖర్చు అవుతుంది. కంపల్సరీ మనము ఈ ఆయిల్ ఫిల్టర్ ఓరింగ్ కానీ ఈ వాషర్ కానీ చెక్ చేసుకోవాలి. ఈ విధంగా అంటే ఆయిల్ లీక్ అయ్యేది కనపడుతుంది. ఓకే, ఇక్కడ ఆయిల్ లీక్ కాలేదు, బండి స్టార్టింగ్లో ఉంది, గమనించండి. ఇప్పుడు మనము ఎయిర్ లీక్ అవుతుందా అది గమనిద్దాం. ఇది ఎయిర్ క్లీనర్. ఈ విధంగా పైన చేయి పెట్టి మూసేస్తే ఇంజన్ ఆఫ్ అయిపోవాలి. ఈ విధంగా ఇంజన్ ఆఫ్ అయిపోవాలి. ఎప్పుడైతే ఇంజన్ ఆఫ్ అయిపోయిందో మీ ఎయిర్ క్లీనర్లో నుంచి గాలి లీక్ కాలేదని చూడండి. నా చేయి చూడండి ఎంత టైట్గా పట్టుకుందో. ఇప్పుడు మీ ఎయిర్ క్లీనర్ సిస్టమ్ అనేది కరెక్ట్గా ఉంది. లేదంటే ఈ ఓరింగ్లో నుంచి ఎయిర్ లీక్ అయ్యే ఆస్కారం ఉంది, ఈ హోస్లో నుంచి ఎయిర్ లీక్ అయ్యే ఆస్కారం ఉంది. ఈ రెండు బంద్ పోతే ఇక్కడ నుంచినే పోవాలి గాలి. ఇంకా వేరే చోట ఎక్కడి నుంచి గాలి పోయినా కానీ మనకి 32,000 గ్యారంటీగా ఖర్చు. ఇది చాలా జాగ్రత్త. ఎయిర్ క్లీనర్ ఇంతకు మించిండేది ఏంది లేదు ఇంకా. రైట్.